మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు రెండు ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి, తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి, వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్రోయి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా యేసుప్రభుని తెలుసుకోకపోతే, ఇదిగో దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది, పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చెయ్యకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్నీ చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ రెండు దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి. నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి. ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నీకు అర్థం కాదు. నువ్వేదో బొమ్మను చూస్తూ ఉంటావు, ఏదో నవ్వుతావు, 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటాడు. నా అస్సలు మామూలుగా ఉండదు. వస్తే అంతే. అది నేను చెప్పేది కాదు, నువ్వు అనిపిస్తే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చిపెట్టుకొని చెబుతున్నానా, నిజంగా ఆస్వాదిస్తా చెబుతున్నానా? నాలో ఆస్వాదన కనపడుతుందా, లేకపోతే చెప్పాలి కాబట్టి నమ్ముకోండి అంటున్నానా? ఆస్వాదన ఉంది, క్రీస్తులో ఎంజాయ్ ఉంది, దాన్ని అనుభవిస్తూ చెప్తున్నాను నేను. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దోషంలో, ద్వేషాలు నేను అనుభవించకుండా లేను. అయ్యెన్నున్నా అలాంటివి ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఎవరు? ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇది సాక్ష్యం ఇస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు కృంగిపోతారా? దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే ఇంకా బెస్ట్ ఏదో ప్లాన్ చేశాడని అనుకోవా, ఊరకు అనుమానాలు పెట్టుకొని. అన్ని పాపాలకు పెద్ద పాపం ఏం తెలుసా? పొద్దున సాల్మన్ అన్న నేను డిస్కషన్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన్ని నమ్మకపోవటం పెద్ద పాపం అండి. నమ్మండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుండప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, త్వరలో రాబోతున్నవాడు యేసే. హల్లెలూయా. సత్యం తెలుసుకుని అందరూ కూడా సిద్ధపడండి. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోండి. కొంతమందికి సత్యం తెలిసి కూడా ఇంకా కొన్ని లోపాలను బట్టి రారు దేవునిలోకి. తెగించి అడుగు ముందుకేయండి.
ఆలస్యం చేస్తే రేపు నీదో కాదో తెలియదు. అలా సిద్ధపడిన వాళ్ళకి రేపు పగటి వేళ బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. మిమ్మల్ని పిలవటం జరుగుద్ది. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నా ప్రభు రావాలని నువ్వు ఆశిస్తే ప్రార్థన చేయి, సిద్ధపడు, పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు, ఇక ఆ జీవితంలోకి వెళ్ళకూడదని సిద్ధపడు, ప్రభునామంలో ప్రార్థన చేయి. ప్రభువా నన్ను నీ రక్తంతో కడగమని మొర్రపెట్టు. రక్షణ పొందినోళ్ళు అడగండి, పొందినోళ్ళు కూడా అడిగి సిద్ధపడండి. ఇరువురికి కూడా ఆశీర్వాదం లభిస్తుంది. రేపే సిద్ధపాటు. ఓకేనా? రెడీయా? రైట్. ఇప్పుడు చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? ప్రాచీన సాహిత్యం చెప్పిన దేవుడు ఎవరు? లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఎవరు? 33,33,33,333 మంది దేవతలు మొక్కిన దేవుడు ఎవరు? అగ్ని. ఆయన యజ్ఞమైన అగ్ని. అలాంటి సజీవుడిని నమ్ముకొని దడపడతావే, అనుమానాలు పెట్టుకొని ఆవేదనలో బతుకుతావే? విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఇవి కాదు, ఇంకా బలమైన కార్యాలు ఉన్నాయి. ఏమన్నా లేస్తారా? మంచి నడువులు సర్దుకుంటాను, జస్ట్ అట్లా లేచి కూర్చో. దైవజనులారా, విశ్వాసులారా, ఏ కోణంలో చూసినా ఏసులాంటి వాడు లేడు నాయన. పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. హరిషడ్ వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక, విశ్వ పరిపాలక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నా జీవితంలోకి రాకపోతే నా గతి ఏందండి? నా కుటుంబ పరిస్థితి ఏందండి? మా సొంత పెదనాన్న కొడుకులు అన్నారు మా నాన్నతో, బాబాయ్ నీకు 2 కొడుకులు, నువ్వు చస్తే నేను మొయ్యడానికి 4 కావాలి అంటే మా అవసరత ఉంది నీ, కానీ నువ్వు పోయి అందులో కలిసావు. ఎందులో? అందులో కలిసావు, ఇందులో మొత్తం పట్టావు. మరి నువ్వు చస్తే మేము రావు, నువ్వేమన్నా అనుకో అన్నారు. మా నాన్న ఒక మాట అని వచ్చాడు, మీరు కాదురా, ఒకవేళ నన్ను దేవుడు తీసుకుంటే పరిశుద్ధుల భుజాలు మోస్తారని నన్ను అన్నాడు. మా నాన్న నిద్రించినప్పుడు 2015లో వెళ్ళాడు ప్రభు దగ్గరికి. మా నాన్న నిద్రించినప్పుడు మా నాన్న బాక్సుని 40 మంది మోశారు. వాళ్ళు నన్ను కూడా మోయినీలే. చూశారులే నా అత్తి, వాళ్ళు నన్ను కూడా మోయినీలే. మా నాన్న అంటే కొంచెం నాకు అభిమానం. నన్ను పట్టణ ఏంటంటే ఒకడు తొలిగి అవకాశం ఇస్తే నేను భుజం మోపాను, 2 అడుగులు ఏందిచ్చి లాగారు పక్కకి, నువ్వు పోనా నేను తీసుకెళ్తాం అని. ఆయన విశ్వాసం సిగ్గుపరచలా. 4 కాదురా నన్ను మోసేది, ఎంతమంది మోస్తారో కూడా తెలియదు. ఆయన అలాంటి వాడురా, ఆయన ఆశ్చర్యకరుడు.
ఆయన ఆశ్చర్యకరుడు రా. నేను నమ్మినోడు సామాన్యుడు కాదురా, అసమాన ధీరుడు, నిజమైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ప్రియులారా, ప్రార్థన చేయండి, భయపడవాకండి. ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో కృంగిపోవద్దు, భయపడద్దు. ఆయన సజీవుడని నమ్ముతున్నావుగా, నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడని నమ్ముతున్నావుగా, ప్రతిదీ తగిన కాలమందు తప్పకుండా నీకు అందుతుంది. కలవరం ఇవ్వద్దు, మైమరచి ఆయనలో ఆనందించు. కృప మనందరికీ తోడై ఉండును గాక. దైవజనులారా, సంతోషంగా సేవ చేయండి. ఏసన్న గారు గుంటూరులో ఒక చోట చేసి అబ్బో ఇక చాలులే అనుకుంటే నరసరావుపేటలో సంఘం ఉండేది కాదు. ఏసన్న గారు కష్టపడ్డాడు, సేవ చేశాడు, కొంతమంది దైవజనులను సిద్ధపరిచాడు. అందులో జానయ్య పాష గారు ఒకడు.